కొంతమంది అబ్బో ఇన్ని అడిగితే దేవుడు చేస్తాడా, ఆయనే ఆశీర్వదించే టయానికి ఆశీర్వదిస్తాడులేండి, నేను అడగాల. తప్పు. నువ్వు అడగకపోతే దేవుడు ఆశీర్వదించు. నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాడేటువంటి టీ స్పూన్ ని తీసుకెళ్ళొద్దు, కనీసం బకెట్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పాడు ఒక వ్యక్తి. మనం ప్రార్థించేది ఎవరికి అంటే సృష్టికర్తకు మనం ప్రార్థన చేస్తున్నాం. మనిషిని తయారు చేసినటువంటి ఆ సృష్టికర్త దగ్గరికి మనం వెళ్తున్నాం. మన ప్రార్థన ద్వారా మనం అడుగుతుంది ఒక చీఫ్ మినిస్టర్నో ఒక ప్రైమ్ మినిస్టర్నో కాదు. ఏమాత్రం మితము లేదు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? నువ్వు సృష్టికర్త దగ్గరికి వెళ్తున్నావు. నువ్వు ప్రార్థన చేస్తుంది ఎవరికేనంటే సమస్తమును కలుగు చేసిన వాని దగ్గరికి నువ్వు వెళ్తున్నావు. నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా నువ్వు దేవుని అడగవలసింది ఏంటి అని అంటే ఎబ్బేజు వలె నీ గతాన్ని పక్కన పెట్టి, యాకోబు వలె నీ యొక్క గతాన్ని పక్కన పెట్టి దేవుని పాద సన్నిధి చేరి ఆ కృపాసనం చెంత ధైర్యముగా నువ్వు అడగవలసింది ఏంటి అని అంటే దేవా నన్ను నువ్వు ఆశీర్వదించు.